అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక గొప్ప ఆవిష్కరణ గురించి, తాము ఎదుర్కొంటున్నటువంటి ఒక అవరోధాన్ని ఎలాగ అవకాశంగా మార్చుకోవాలో నేర్పినటువంటి విద్యార్థుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ అంశం ఏమంటే, పుట్టుకతోనే అందులుగా ఉన్నటువంటి విద్యార్థులు తమ 10వ తరగతి పరీక్షలు రాయాలనుకున్నప్పుడు వారు ఒక స్క్రైబ్ని తీసుకుంటారు, స్క్రైబ్ని అలో చేస్తారు. కానీ ఇక్కడ ఈ పిల్లలు 6 మంది తామే సొంతంగా కంప్యూటర్ ద్వారా పరీక్షను రాయడం, ఆ పరీక్ష రాయడానికి అనుమతినిచ్చినటువంటి అధికారులు, అదేవిధంగా ఈ వార్తను ప్రచురించినటువంటి హ్యాండ్స్ ఇండియా మరి జర్నలిస్టు నరేష్ నందం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియోని చేస్తున్నాను. ఇలాగా వీళ్ళు ఎగ్జామ్లో రాస్తున్నారు. ఎగ్జామ్ రాయడానికి ఇలా ఉంది. ఇక్కడ ఒక సెటప్ని మనము ఈ వీడియోలో చూడవచ్చు. సో ఇందులో మొదట ఏం చేస్తారంటే, క్వశ్చన్ పేపర్ని ఈ ల్యాప్టాప్లోకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కీబోర్డ్ వచ్చి బ్రెయిలీలో ఉంటుంది. ఇప్పుడు NVDA అనే సాఫ్ట్వేర్ ద్వారా వాయిస్ ద్వారా ఆ క్వశ్చన్ పేపర్ని చదివి వాళ్ళకి వినిపించడం జరుగుతుంది. సో వీరు ఈ కీబోర్డ్ సహాయంతో దానికి ఆన్సర్స్ని వాళ్ళే సొంతంగా తయారు చేసుకోవడము జరుగుతుంది. సో ఇందులో గొప్పతనం ఏంటంటే, ఈ పిల్లలందరూ కూడా రాసి వారు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. రాబోయే ఎగ్జామ్స్లో ఇలాంటి టెక్నాలజీని మనం ఉపయోగించుకునే అవకాశం ఉంది. సో ఈ సందర్భంగా అసలు ఈ టెక్నాలజీ ఏంటి అనేది మనం సెర్చ్ చేద్దాం. ఇక్కడ మీరు NVDA అనేది కనుక టైప్ చేస్తే NVDA యాక్సెస్ అనేది అడుగుతుంది మనకి. సో ఇది NVDA యొక్క వెబ్సైట్, NV యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఇందులో దీని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన డెస్క్టాప్ పైకి వెళ్ళిన తర్వాత ఇది ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకొని దీన్ని మనం వాడుకోవచ్చు. ఇది ఒక రెవల్యూషన్ లాంటిది. ఇంకోటి ఏంటంటే, ఇది ఫ్రీగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో NV యాక్సెస్కి సంబంధించి చూసేటప్పుడు వీళ్ళిద్దరి యొక్క విజయవంతమైనటువంటి గాథను గురించి మనం తెలుసుకోవాలి. సో వీళ్ళ యొక్క స్టోరీ ఏంటంటే, మైకల్ కరన్ అండ్ జేమ్స్ టెహ్ అనే ఇద్దరు కూడా బ్లైండ్ పీపుల్. సో వీళ్ళు మైకేల్ కరన్ ఏం చేశాడంటే, ఒక మ్యూజిక్ క్యాంప్లో అతను పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఆ మ్యూజిక్ క్యాంప్లో, అంటే మ్యూజిక్ నేర్చుకునేటప్పుడు కంపల్సరీగా కంప్యూటర్స్ ఉంటేనే ఇది చక్కగా మ్యూజిక్ని మనం సాధన చేయొచ్చు అనే ఆలోచన అతను కలగడం. సో అతను ఆ రోజు నుంచి బ్లైండ్ పీపుల్కి, ఎవరైతే విజన్ ఇంపైర్డ్ ఉన్నటువంటి పీపుల్కి దీన్ని యాక్సెసిబిలిటీ ఇవ్వాలి, అంటే కంప్యూటర్స్ని యాక్సెసిబిలిటీ ఇవ్వాలి అనే దానిపైన అతను ఆలోచించడం జరిగింది. సో అప్పట్లో స్క్రీన్ రికార్డర్ అనేది ఉండేది. అంటే మనం టెక్స్ట్ చేసిన దాన్ని వాయిస్ రూపంలోకి, స్క్రీన్ రూపంలోకి వినిపించేది ఉంది. కానీ అది చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. తక్కువకు రూపొందించి ఉచితంగా దీన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ మైకేల్ కరన్ పనిచేయడం జరిగింది. సో అదే సమయంలో 2006లో ఇతను NonVisual Desktop Access NVDA అనే దాన్ని ఇతను స్టార్ట్ చేయడం జరిగింది. అదే సమయంలో IT డిగ్రీ ముగించుకొని వచ్చినటువంటి జేమ్స్ టెహ్ కూడా అతనితో కలవడం, వీళ్ళిద్దరూ కలిసి, ఈ ఇద్దరు ఫుల్లీ బ్లైండ్ మెన్ కలిసి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ NV యాక్సెస్ దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ NVDA స్క్రీన్ రికార్డర్ని ఉచితంగా అందివ్వడం అనేది జరిగింది. ఇది 55 లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. ఈ 55 లాంగ్వేజెస్ కూడా వాలంటీర్గా ప్రపంచంలో 175 కంట్రీస్ నుంచి వాలంటీర్స్గా ఈ లాంగ్వేజెస్ని రికార్డ్ చేసి పెట్టడం జరుగుతుంది. సో దీనికి అనేక అవార్డ్స్ అనేది రావడం జరిగింది. సో ఇందులో ఏంటంటే, తను ల్యాప్టాప్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక చిన్న చిప్ లాంటి దాన్ని తీసుకెళ్తే ఆ చిప్ని ఏ కంప్యూటర్ నుంచి అయినా కూడా యాక్సెస్ చేసుకొని తను ఏదైతే ఈ కంప్యూటర్లో వర్క్ చేసుకోవచ్చు అది మొత్తం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ యొక్క స్టోరీని టెడ్ టాక్స్లో వాళ్ళ యొక్క స్టోరీ ఉంది. ఆ స్టోరీని కూడా నేను ఇక్కడ లింక్ కింద ఇచ్చాను, అది కూడా మీరు చూసి స్ఫూర్తి పొందవచ్చు. సో ఈ టెక్నాలజీని, ఈ సాఫ్ట్వేర్ని వాడుకొని మన అనంతపురంకి సంబంధించినటువంటి పిల్లలు, అక్కడ ఉన్నటువంటి NGOs, RDT, తర్వాత విద్యాశాఖ అధికారులు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఏదైతే ఇప్పుడు మనం వాళ్ళు చూసామో దాన్ని సక్సెస్ఫుల్గా వాళ్ళు రూపొందించడం జరిగింది.
Loading NVDA Launcher Dialog. License Agreement Grouping. Paid. Both. I agree. Welcome to NVDA. Welcome to NVDA. ఈ సాఫ్ట్వేర్ యొక్క ప్రత్యేకత ఏమంటే కర్సర్ ఎక్కడికైతే నేను తీసుకుని వెళ్తానో ఆ ప్లేస్కి అంతా కూడా వెళ్ళి అక్కడ ఏముందో అది చదివి వినిపించడం ప్రారంభిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం ఒక ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నని మనం చదివి వినిపించిన తర్వాత దానికి ఆన్సర్ మనం టైప్ చేస్తాం. ఆన్సర్ టైప్ చేసినప్పుడు కూడా అది విడివిడిగా అక్షరాలను కూడా అది పలుకుతుంది. E space A D E space U P space O F space A space T I N Y space P A T I C F E F space A F E D space C E L S. The organisms are made up of a tiny particles called cell LS. కర్సర్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ ఆ అక్షరం ఏదైతే ఉందో దాన్ని అది రీడ్ చేస్తుంది. సో ఈ విధంగా ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటి ప్రశ్నల్ని అది చదవడము, ఆ చదివిన దానికి పిల్లలు తమ దగ్గర ఉన్నటువంటి బ్రెయిలీ కీబోర్డ్స్ ద్వారా ఆన్సర్స్ని టైప్ చేయడం అనేది జరిగింది. ఇది సొంతంగా వాళ్ళు పరీక్ష రాయడానికి ఎంతో ఉపయోగపడినటువంటి సాఫ్ట్వేర్. సో ఇది భవిష్యత్తులో మరిన్ని విజయాలని సాధిస్తుందని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చి ఉంటుంది. తప్పకుండా ఇతరులకి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.